ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్ వినియోగ నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణ, ప్లాస్టిక్ నిషేధం, హెల్మెట్ తప్పనిసరి వంటి అంశాలపై ప్రజల అవగాహన పెంచేందుకు సాంస్కృతిక సారథి కళాకారుల వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా వివిధ సాంప్రదాయ కళలైన జానపద గీతాలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మాటలతో, పాటలతో మెస్మరైజ్ చేసే ఈ కళాకారులు ప్రజలకు ప్రభుత్వ పథకాలకు ప్రయోజనాలను అర్థమయ్యేలా సులభంగా ప్రజలకు వివరించారు. అలాగే వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులపై, డ్రగ్స్ వినియోగం వల్ల యువత ఎలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో ప్రదర్శనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రకృతి ఎలా నాశనం అవుతుందో పాటల రూపంలో తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. హెల్మెట్ పెట్టుకో, ఇంటికి వచ్చే మార్గం సురక్షితం చేయి అని సందేశంతో పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ డిపిఆర్ఓ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్ ఆశా రామారావు, బిట్ల ఎల్లయ్య, కమ్మరి నర్సయ్య, తుమ్మలి ఎల్లయ్య, సందుర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ విస్తృతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పుడు ఆ గంజాయి మత్తుకు బానిసై, మరి ఆ పట్టాలాటకు బానిసై, ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతూ సర్వస్వం ఏ విధంగా కోల్పోతుందో ఇప్పుడు ఈ పాట ద్వారా విందాం. క్షేమంగా చేరాలెర గమ్యం, అదుపు తప్పితేనే ప్రమాదం, కాళ్ళ కలిసే కొడుకా నీ ప్రాణం. ఒక పయనం క్షేమంగా చేరాలెర గమ్యం, అదుపు తప్పితేనే ప్రమాదం, కాళ్ళ కలిసే కొడుకా నీ ప్రాణం. నా ముద్దుల కొడుకా మళ్ళీ ఇంకెక్కడుంది రమాష, తిరిసి కడితివా తుది శ్వాస. అదుపు తప్పితేనే ప్రమాదం, కాళ్ళు కలిసే కొడుకా నీ ప్రాణం. అన్నాము దినమాని అయ్య పిలిచిన దాన్ని ఆగకుండా పోతివయ్యా, అర్ధ గంటల నేను వస్తాను చెప్పి బండెక్కి పోతిన బిడ్డ. అన్నాము దినమాని అయ్య పిలిచిన దాన్ని ఆగకుండా పోతివయ్యా, అర్ధ గంటల నేను వస్తాను చెప్పి బండెక్కి పోతిన బిడ్డ. పోయినాక మాకు గంటకు కోన చెరువు చచ్చిపోతి అని ఊరంతా తెలిసింది.